జై శ్రీరామ్. ప్రతి తండ్రి కష్టం వెనక ఒక కళ ఉంటుంది. తనకంటే గొప్పగా ఎదగాలని, తన లక్ష్యం చేరుకోలేని లక్ష్యాన్ని తన కొడుకు చేరుకోవాలని, తన పిల్లలు చేరుకోవాలని ప్రతి తండ్రికి తన కష్టం వెనక ఆ ఒకే ఒక కళ ఉంటుంది. నేను చేరుకోలేని లక్ష్యాన్ని నా పిల్లలు చేరుకోవాలని, నాకంటే గొప్పగా ఎదగాలని, నాకంటే ఉన్నత శిఖరాలలో ఉండాలని, నాకంటే గొప్పగా బతకాలని, నాకంటే గొప్పగా పై స్థాయిలో ఉండాలని ప్రతి తండ్రి యొక్క కళ అది. ఒకే ఒక తండ్రి మాత్రమే కొడుకుల్ని తనకంటే గొప్పగా ఎదగాలని, తనకంటే గొప్పగా ఉండాలని, తనకంటే గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలని ఒకే ఒక్క తండ్రి మాత్రమే సమాజంలో కోరుకుంటాడు. ఇక మిగతా వాళ్ళు ఎవరు తనకంటే గొప్పగా ఉండాలని కోరుకోరు. ఒక తండ్రి మాత్రమే అలా కోరుకుంటాడు. కాబట్టి పిల్లలు ఆ తండ్రి కళను సహకారం చేయవలసింది పిల్లల బాధ్యత. కాబట్టి ఆ పిల్లలు తన తండ్రి కంటే గొప్పగా ఉన్నత స్థాయిలో ఎదగాలి. అప్పుడే ఆ తండ్రి కళలని నెరవేర్చిన అవుతారు పిల్లలు. తనకంటే తక్కువ స్థానంలో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. ఒక తండ్రి మాత్రమే నాకంటే ఎత్తుగా ఈ 10 మందిలో తన పేరు మారు మ్రోగాలి, తన పిల్లల పేరని తండ్రి కలగంటుంటాడు. ఆ కళని పిల్లలు సహకారం చేసినప్పుడు ఆ తండ్రి గుండెల్లోని ఉత్సాహాన్ని, ఆ ఉత్సాహమే వేరు. ఆ ఉత్సాహాన్ని తండ్రి ఉప్పొంగి చూసినప్పుడే ఆ పిల్లలు తన కళను తీర్చారని ఆ తండ్రి ఉత్సాహపడతాడు. అదే పిల్లలు తన తండ్రి కళను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. అది పిల్లల బాధ్యత. వాళ్ళ భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉంటుంది. 10 మందిలో గుర్తింపు ఉంటుంది. నా కొడుకు, నా పిల్లలు 10 మందిలో నలుగురిలోన తలెత్తుకొని తిరగాలని తండ్రికి ఎంతో కలలు కంటుంటాడు. ఆ కళలు పిల్లలు బాధ్యత నెరవేర్చడం. జై శ్రీరామ్.